తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈ 2025 ఫిబ్రవరి మాసం గ్రహాల సంచారం ప్రకారం ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు వెలువడనున్నాయి, అలాగే ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి, ఈ అంశాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. అందరికీ నమస్కారం. ముఖ్యంగా సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. గురుగారు, ముందుగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ నవగ్రహాలు సంచారం ఎలా ఉంది, ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయో తెలియజేస్తారా? ఫిబ్రవరి 2025 మాస ఫలితాల్లో నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఎక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా రవి వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు. అలాగే కుజుడు వచ్చి మనకి మిథున రాశిలో ఉన్నారు. అలాగే రాహు మనకి మీనరాశిలో ఉన్నారు. అలాగే గురువు మనకి వృషభ రాశిలో ఉన్నారు. శని స్వస్థానమైన మనకి కుంభరాశిలో ఉన్నారు. అలాగే బుధుడు వచ్చి మనకి అదే కుంభరాశిలో ఉన్నారు. కేతు మనకి కన్యారాశిలో ఉన్నారు. ఇంకా ఆఖరిగా శుక్రుడు మటుకు ఉచ్చస్థానంలో ఉన్నారు. శుక్రుడు కూడా ఒక 2-3 నెలల దాకా మనకి ఉచ్చస్థానంలో ఉంటారు. ముఖ్యంగా మొన్నటిదాకా మనం చెప్పుకున్నాం 27 అక్టోబర్ నుంచి ఫిబ్రవరి 21 వరకు కుజుడు నీచ స్థానంలో ఉండడం వల్లనే యాక్సిడెంట్లు జరగడం, ఈ ఫైర్ యాక్సిడెంట్స్ జరగడం, విపరీతమైన మేజర్ యాక్సిడెంట్స్ అన్ని రోడ్ల మీద కానీ అవి కానీ జరగడం, చాలామంది చనిపోవడం ఇలాంటివన్నీ కూడా జరిగాయి. సో దేవుడి దేవల ఆ కర్కాటక రాశి నుంచి కుజుడు నీచత్వం అనేది 21 జనవరితో వెళ్ళిపోయిందండి. సో ముఖ్యంగా కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి, మీన రాశి వారికి ఈ 3 రాశులకి యోగకారకుడైన కుజుడు నీచలో ఉన్నాడు కాబట్టి డబ్బు ఖర్చు, హెల్త్ ప్రాబ్లం, మాట పడటం ఇలాంటివన్నీ కూడా జరిగాయి. దేవుడి దేవల అవన్నీ కూడా ఇప్పుడు తొలగిపోయినమని చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు ముఖ్యంగా మిథున్ రాశి, కన్యా రాశి, మకర రాశి, కుంభరాశి ఈ 4 రాశులకి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శుక్రుడు ఉచ్చ స్థానంలో 4 నెలల పాటు ఉంటాడు ఇంచుమించుగా. సో మనకి ఫిబ్రవరి 1 నుంచి. కాబట్టి వీళ్ళందరికీ కూడా విపరీతంగా అన్ని విధాలు కూడా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇవ్వండి ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ స్థానాల్లో ఉన్నాయి. గురుగారు, ఫిబ్రవరి మాసం ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలతనిస్తున్నాయి? ధనుసు రాశి అనగానే మనకి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి ధనుసు రాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే శని బలం తప్ప రాహుబలం లేదు, కేతుబలం లేదు. అలాగే మనకి ముఖ్యంగా గురుబలం కూడా లేదు. ఎందుకంటే రాశ్యాధిపతే గురువు అయ్యి షష్టమ స్థానంలో ఉన్నాడు. సో మనకి బాగా కష్టపడితే కానీ ఏ పనులు జరగవు. దైవబలం తక్కువగా ఉంది. దైవబలం తక్కువగా ఉండడం చేత మనకి మంచి గౌరవం ఇవన్నీ కూడా తక్కువగా ఉంటాయండి సంఘంలో. ఎక్కడైనా చుట్టాల్లో వెళ్ళినా ఏవైనా కూడా. ఎందుకంటే మొన్న బాగానే పలకరించాడు, ఈరోజు బాగా పలకరించలేదంటే అర్థమే ఇదనమాట. సో గురుబలం అనేది తక్కువగా ఉండడం చేత మనకి కొంచెం దైవబలం తక్కువగా ఉండడం చేత మనకి గౌరవం అనేది కూడా కొంచెం తక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి ప్రస్తుతం సంఘంలో. మరి వీళ్ళకి శని ఉచ్చస్థానంలో ఉన్నాడు. 3, 6, 11 శని ఉచ్చస్థానాలు అని చెప్తూ ఉంటారు కదా. మరి 3వ స్థానంలోనే వీళ్ళకి శని ఉన్నాడు కాబట్టి శని ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాడు, వ్యాపారస్తులకి ఎలా ఉండబోతుంది? అలాగే తృతీయ స్థానంలో శని బాగుండడం చేత ఆరోగ్య ఆయుష్ పరిపూర్ణంగా ఉంటుందండి. చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు, అలాగే ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటుందని చెప్పాలి. అలాగే చతుర్థ స్థానంలో రాహు ఉండడం చేత విద్యార్థులకు కొంచెం మిశ్రమంగా ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే చతుర్థ స్థానం అనేది విద్యాస్థానం. అలాంటి విద్యాస్థానంలో పాపగ్రహమైన రాహు ఉండడం చేత విద్యలో ఆటంకాలు, చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, బద్ధకం పెరగడం, మార్క్స్ తక్కువగా రావడం, కాలేజ్ సరిగ్గా వెళ్ళకపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి కొంచెం మనం ఈ 2-3 నెలలు బాగా కష్టపడితే మంచి ఫలితాలను పొందవచ్చు. ఎందుకంటే మే నుంచి ఎలాగో గురుబలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ 2-3 నెలలు మనం బాగా కష్టపడితే కనుక రిజల్ట్ వచ్చే టైంకి మటుకు గురుబలం వస్తుంది కాబట్టి మంచి ఫలితాలే వస్తాయని చెప్పి మనం ఆశించవచ్చును. అలాగే దశమ స్థానంలో కేతు ఉండడం చేత ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. గుళ్ళు గోపురాలు తిరగడం, తీర్థయాత్రలు చేయడం, దైవ దర్శనం చేసుకోవడం, గురువుని దర్శించడం, గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. చతుర్థ స్థానంలో శుక్రుడు ఉచ్చలో ఉన్నాడు కాబట్టి లగ్జరీస్ ఎక్కువగా కొనడం, లగ్జరీస్కి బాగా డబ్బు ఖర్చు పెట్టడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయండి. ఇది కాకుండా ముఖ్యంగా 6వ స్థానంలో గురువు ఉండడం చేత అప్పులు తక్కువగా చేస్తూ ఉంటారు, అప్పులు కూడా తీర్చేస్తుంటారు. ఎందుకంటే 6th హౌస్ 6వ స్థానం అంటే డెట్స్, మిజరీస్, ఎనిమీస్, అప్పులు, అనారోగ్యం ఇలాంటివన్నీ ప్లేసే 6th హౌస్ అన్నమాట. సో అప్పులు ఉన్నవి ఏమైనా ఉన్నా కూడా అవన్నీ తీరిపోతాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది.
అలాగే శత్రువులు ఎవరన్నా కూడా నశించిపోతారు, శత్రువులు కూడా తగ్గుతారు, అలాగే శత్రువులు కూడా మిత్రులు అవుతారని కూడా చెప్పుకోవాలి. కాబట్టి వీరికి మిశ్రమంగా ఉందనే చెప్పుకోవాలి. కాబట్టి బాగా కష్టపడితే, హార్డ్ వర్క్ చేస్తే, స్మార్ట్ వర్క్ చేస్తే మటుకు లైఫ్ బాగుంటుందండి ప్రస్తుతానికి. ఎందుకంటే వీరు చాలా ముక్కుసూటి మనుషులు కూడా, స్నేహితులు కూడా చాలా తక్కువగా ఉంటారు, చాలామందితో తక్కువగా మాట్లాడతారు, వాళ్ళ వేవ్ లెంత్ తగ్గ వాళ్ళతోటే ఎక్కువగా మాట్లాడతారని చెప్పుకోవాలి. ధనుస్సు రాశి అనగానే మనకి విల్లు ఎక్కువ పెట్టినట్టు, మనకి మాట ఒకసారి అన్నామంటే మళ్ళీ వెనక్కి తీసుకోకపోవడం అలా ఉంటుంది అన్నమాట. సో బాగా ముక్కుసూటితనం ఉండడం చేత కూడా కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు, శత్రువులు పెరుగుతూ ఉంటారు. కొద్దిగా మౌనంగా ఉండడం ఉత్తమం అండి ఈ 3 నెలలు. ఎందుకంటే మే నుంచి మనగలగా సప్తమ స్థానంలో గురువు ప్రవేశిస్తాడు కాబట్టి గురుబలం పరిపూర్ణంగా ఉంటుంది. కాబట్టి మే దాకా, కనీసం మే 15 దాకైనా కొంచెం మౌనంగా ఉంటే మటుకు మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. వ్యాపారస్తులకి ఈ మాసం మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు మనం చెప్పుకునేది గురువు అనేవాడే చాలా ఇంపార్టెంట్, గురువే ధనకారకుడు. అలాంటి గురువు రాశ్యాధిపతి కూడా అయ్యాడు, ధనుసు రాశికి అధిపతి అతను అయ్యాడు. అలాంటి అతను 6వ స్థానంలో ఉండడం చేత గురుబలం తగ్గడం, దైవబలం తగ్గడం, దైవానుగ్రహం తగ్గడం, ఆర్థికంగా వనరులు కూడా తగ్గడం. కాబట్టి వ్యాపారస్తులు మనకు మిశ్రమంగా ఉంటుంది. కాబట్టి ఎక్స్పాన్షన్గా వెళ్ళకండి, కొత్త వ్యాపారం స్టార్ట్ చేయకండి, ఎక్కువ క్రెడిట్స్ ఇవ్వకండి. సో మిశ్రమంగా ఉంటుంది. మే నుంచి మటుకు బాగుంటుందని చెప్పుకోవాలి. అలాగే గురుబలం ఈ మాసం తక్కువగా ఉంది, ఖచ్చితంగా తక్కువగా ఉంది. ఎందుకంటే రాశ్యాధిపతి గురువు అయ్యి 6వ స్థానంలో ఉండడం చేత 100% తక్కువగా ఉన్నాడని చెప్పుకోవాలి. ఈ గురువు 6వ స్థానంలో ఉండడం చేత మిశ్రమ ఫలితాలు అటు విద్యార్థులకు కానివ్వండి, ఫైనాన్షియల్గా కానివ్వండి, వ్యాపారస్తులకు కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, అన్ని విషయాల్లో కూడా మిశ్రమంగా ఉంటుంది అన్నమాట. దైవబలం కానీ దైవానుగ్రహం కానీ కూడా తక్కువగా ఉంటుంది. అటు ఇవంతా కూడా మీ దాకా ఇలా ఉంటుంది. కాబట్టి గురుబలం తక్కువగా ఉందని చెప్పుకోవాలి. కాబట్టి మనం కొంచెం మౌనంగా ఉండడం ఉత్తమం. గురుగారు ఇంకా ఎటువంటి పరిహారాలను పాటించుకుంటే మరింత యోగ్యదాయకంగా ఉంటుంది వీళ్ళకి? ఇక ఈ రాశి వారికి పరిహారాలు, మనం గురువు బలం తక్కువగా ఉంది కాబట్టి, గురువు 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి గురువు సంబంధించిన పరిహారాలు మనం పాటించాలి. ప్రతి గురువారం ఉపవాసం ఉంటే చాలా మంచిది. దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకుంటే మంచిది. 40 సార్లు ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తే కూడా చాలా మంచిది. ప్రస్తుతం ఈ 3 నెలలు ఈ పరిహారాలు పాటించండి. తర్వాత నుంచి మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. విద్య, ఉద్యోగం, విదేశీయానం, వివాహం, వాహనం, గృహం, ఇలా అన్ని విషయాల గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేసి గురుగారు అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, ధనుసు రాశి వారికి ఫిబ్రవరి మాసం ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాన్ని పాటించుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి.